అమ్మా రావే దేవి రావే అమ్మ కడుపు చల్లకుండా నీకు పోయే వాయువు వచ్చిందా గుణం వచ్చిందా? నాకా నాకా నీకా? అది నాకు కాక నీ కాక నాకు అనుకున్నాను. మా మేనత్త నాగమత్తం చూసుకొని ఏందా? మా మేనత్త నాగమత్తం చూసుకొని ఆ రకం నన్ను నెడతా. నేను నెట్టానా? ఇవే కదా నెట్టింది. ఇంతమంది భక్తులు కూర్చొని ఉండగా కథకాడికి వస్తే కూర్చొని ఉంటున్నారంట అడగాలి. ఇంతమంది జనం ఉండగా పట్టబడిన నోరు మూసి పెద్దలు పంపిద్దాం చూస్తున్న దూరం పక్కన
నువ్వే కదా నోరు మూయమన్నా మూస్తాను. అబ్బాయి నోరు మూయమంటే నా నోరు నేను ఉత్తరం నోరు మూసుకోమని కాదు. మరి ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు నిలబడ్డ వాళ్ళు నోరు మూయమన్నా. ఎందుకు తెలుసా? ఇది మన పవిత్రమైన భారతదేశం. మన భారతదేశంలో ముందుకు శుభగర్తం పెట్టాలంటే ఏ చట్టంలో పుట్టమైన కదా పోతున్నా తెలుసుకోవాలి. మరి వీళ్ళందరూ వచ్చేసి ఈ ముఖానికి నీకు సిగ్గేసి కోటన్నరా కొండ ముచ్చన్నరా నిలబడ్డ మూతులు నాకన్నారా ఎవరంటావు? మిత్రమా వీళ్ళంతా ఎవరంటావు? మన గురువు గారు ముందుగా గొప్ప గొప్ప కవులు గాయకులు పండితులు తెలుసుకుని ఉన్నారా? గొప్ప గొప్ప నాయకులు కవులు గాయకులు పండితులు తెలుసుకుని ఉన్నారా? కవులంటే ఎలాగుంటే ఒక్కసారి చెప్పు. ఊరి ఉడతమొక్కవాడా, సుంచుమొక్కవాడా, ఊరి ఈతమొక్కవాడా, బాలగడిపోడా, ఊరి ఎండ్రకాయ మొక్కవాడా, ఊరి పిడతమొక్కవాడా, ఇది కూడా తెలియదంట్రా. ఏంట్రా కవిత్వం రచించిన వాడు కవులు. నువ్వు ఎక్కడైనా కొట్టు కానీ అండర్ గ్రౌండ్ లో కొట్టద్దు. అండర్ గ్రౌండ్ కొట్టకూడదు. అండర్ గ్రౌండ్ గుంటూరు జిల్లాలో గ్రౌండ్ లో ఉంది, విజయవాడలో ఉంది. అంటే తెలుసుకోవాలా? సంటి నీకేం తెలుసు? అండర్ గ్రౌండ్ నువ్వు చెయ్యి ఎక్కడ ఊపుతున్నావురా? నేను మామూలుగా ఎత్తాను మిత్రమా. నేను మా ఆవిడకి నేను ఒక్కడిని మొగ్గుని. ఓహో సరే గాని కవిత్వం రచించిన వాడు కవులు అంటారు నాయన. అయితే నేను కూడా కవిత్వం రచించా. నువ్వా? ఏనా నాయమ్మటే ఉండబడతా నువ్వు ఎప్పుడు నీకంటే ముందే నేర్చుకున్నాను దౌర్భాగ్యుడా. సరే చెప్పరా. అయితే చూద్దాం చెప్పు. అదే కనుక ఒక విజయవాడ, ఒక మంగళగిరి. నువ్వు చెప్పేట్టుగా మంగళగిరి. ఆ మంగళగిరిలో ఉన్నది ఒక మేడ. మేడ పక్కన భారీ గోడ, గోడ పక్కన ఉంది నీడ, ఆ నీడలో ఉన్నది చిన్న దూడ. అది వేసింది ఎంత పేడ, పేడ 3 కిలోల పేడ. కవిత్వం అంటే పేడ కాదు దూడ కాదు నాయన. ఆనాడు మహాకవి గురిజాడ అప్పారావు గారు తెలుసా? దేశమును ప్రేమించమన్నా మంచి అని పెంచమన్నాడు. ఆయనే కాదు మా లింగారావు గురుస్వామి గారు కూడా అన్నాడు. శివలింగారావు గారు శివలింగారావు గారు ఏమన్నాడు తెలుసా? లంచమును ప్రేమించమన్నా మంచి కొంపలు ముంచారన్నా, కళ్ళు పాత్ర మా తమ్ముడు పాలు పెరుగు వెళ్ళ వదలమన్నా, కళ్ళేసర బ్రాందీలు తాగరన్నా. సస్తం ఉన్నా కూడా అడుగు ముందు పెళ్ళాన్ని ప్రేమించమన్నా తల్లిదండ్రులు పట్టుకు కొంప చేరరా మధ్యలోనే పోతావు. నవ మాసాలు మోసి కని తల్లి తనమని నిన్నగాక మన భార్య ప్రేమించమంటున్నావే. అందుకని భార్య అంటే ఉన్నాయన భార్య అంటే భార్య. భార్య అంటే భార్య కాదురా, భార్యకు ఒక అర్థం ఉందిరా. ఏంటది? భార్య అంటే ఎవరుకున్నా? భార్య అంటే భార్య రా అన్న అమ్మ సాంబార్ తోపం తగ్గించము కొద్దిగా. భార్య అంటే ఎలాంటిది అనుకున్నా? ఎలాంటిదిరా? తాటి బెల్లం. భార్య తాటి బెల్లం. తాటి బెల్లం రా. తల్లెవర్రా? తల్లెవరో తెలుసా? కూరలేసే అల్లం. ఊరి దరిద్రుడా ఏరా నవ మాసాలు కలి మోసిన తల్లి కూరలు అల్లం అయిందా? నిన్నగాక మనకి పెళ్ళాము తాటి బెల్లం అయిందా? అందుకే నీకు బాణ కడుపు దొడ్డి చెప్పనా? ఎలా ఉంటుందా? పొద్దున్నే ఉదయం లెగుస్తూ నా దగ్గరకు వచ్చి ముఖం మీద తుప్పుడు తీసి దిండు మాకానేసి వచ్చి అమ్మాయ ఎక్కడన్నా ఆడగూతురు నాకు మగోడు ముఖం ఎంత దిండేసింది అంటావా? ఒరే మిత్రమా దుప్పటి తీయగా దిండే ఉండేది వేసి వచ్చిందే కాదురా, ముఖం మీద తుప్పుడు తీసి ముఖంలో ముఖం పెట్టి కాళ్ళగాడికి వెళ్ళి కాళ్ళ మీద తుప్పుడు తీసి ఉరికొస్తారు ఉండే ఇడిపోవడం కట్టి ఏం చెప్పాలండి ఇడికే? ఏంట్రా అసలు ఇది మనిషి అని అంటావా? ఏరా దుప్పటి మీద ఒక్క మీద వచ్చినాక కాళ్ళు ఇడిపోతే మా తాతయ్య చెప్పేవాడు రా. ఆడబోతురు నాకు కాళ్ళు కట్టిందంటామా? పోయావుగా మరి కాళ్ళ కాడికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకొని అప్పుడు వెళ్ళి సూర్యుడు నమస్కారం చేసుకుంటాం. ఎందుకని అంటావు? నేనంటే పరమ భక్తి. పరమ భక్తి కాదురా దరిద్రుడా. ఈ సూర్యకిరణాలు ఉదయించే లోపలన్నా మా ఇంటి ఎప్పుడు పైకి పంపిస్తాను ఆయన సూర్య నమస్కారం చేస్తాను. ఎవడైతే పొగట వచ్చిందిరా నా గొప్ప
ఏరా నువ్వు ఒక మొగుడు నెలకు 30 రోజులు అయితే 32 రోజులు దేశమే ప్రోగ్రాలు చేస్తున్నావు. నీలాంటి మొగుడు ఉంటే లేకపోతే అందుకని లేకుండా పోనాయని నమస్కారం. దరిద్రులు తెలుసుకున్నారా ఏంట్రా? మా ఆవిడకి ఎంత బద్దే తెలుసా? ఎంత భద్ర, ఎంత లవ్వో తెలుసా? ఎంత లవ్, ఎంత కొవ్వో తెలుసా? కొవ్వా? అది లవ్. లవ్ కొవ్వు రెండు మిక్సింగ్ అయితే పాలకోవా. మా ఆవిడ నీ ఇంటికాడ ఉన్నంత సేపు ఏ కూర ఉండదు. పొయ్యి ముట్టించే ఒట్టు పెట్టు. పొయ్యి ముట్టించదు, యాళ్ళకి అన్నం పెట్టదు. అంటే బిర్యానీ తెచ్చి పెట్టిద్దాం వాటర్లో కాదురా. మరి నేనంటే ఎంత బచ్చ చెబుతా. నేను బయటికి వెళ్ళగానే వాటర్ నుంచి పావ తెప్పించుకుంటది. ఫ్యామిలీ బిర్యానీ తెప్పించుకొని 3 పూట్ల ముప్పర్లు తిని మంచం మీద దొల్లాడింది అనమాట. ఓహో అదంటే సంగతి. ఈ బైరే కూడా ఇంటికాడ భోజనం అందుకుని దేశాన్ని పడ్డాడు. మిత్రమా మా ఊరంతా పరమ భక్తులే. అవును ఆయన. అందుకని చెప్పి ఏం పేరు చెప్పు ఒకసారి. నాకు తెలిసి ఎక్కడ తెచ్చామని ఆటో ఎక్కాని ఇక్కడ తీసుకొచ్చి వదిలాడు. ఇంటికాడ రోల్ లేదా? ఇంటికాడ రోలు రోల్ రా. మా ఇంటికాడ రోల్ లేదురా. లేదా? లేదు. అసలు అదే లేదన్నా నీకు రోల్ ఆడుతుందా? సరేగానబ్బా. ఎవరా బయట అనే మాట తప్పు కదా. తమ్ముడు దెబ్బ మర్చిపోయింది మధ్య. దెబ్బ మర్చిపోయాడు అన్నావా? నేనేమన్నా మర్చిపోయాని చెప్పి అన్నావని అందరు నిండే. ఇప్పుడంతా మా తమ్ముడిని అప్పుడంతా మా తమ్ముడు నిండే. చెప్పు మిత్రమా. అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి పాటలు, శ్రీకృష్ణ సత్యభామ పాటలు, సాంబశివుడి పాటలు పాడేవంటే అలాగే తెల్లారి మా నాగమ్మ అత్త నీకు ఇంత బోర్ తెచ్చింది. పుల్లేనా? ఇంత బోర్ అంటే పుల్లేరా? ఆపేం కాదు కదా. ఆపు అసలు మత్తకు అలవాటు లేదు. పుల్లే కలుసుకుందంటే బారు వదలతవే. బారు వచ్చిందివే. మన చిన్నపిల్లలు కానీ తెలుసు ఆయన. చెప్తాను విను. ఎంతమంది పిల్లలు రా? మన ఇంట్లో ఉన్న భార్య అనుకోవాలి ఆయన. దేవస్థానంలో ఉండే భార్యలు భార్యలు ఆయన. భార్యలు వెళ్ళామని కూడా కొడు. ఆయనకి ఇద్దరు భార్యలు అంటున్నావు కదా. అవును ఆయన. ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో గారె. గారెలు కాదురా, మన ఇంట్లో ఉండే గారెలు ఆయన. దేవస్థానాలు ఉండే వడలు. వడలు నాయన వడలు. వడలా తొడలు కాదురా వడలు. ఏదో ఒకటిలేనా? ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మధ్యలో కూర్చొని ఇలా పంగనామాలు పెట్టుకుంటాడు. దరిద్రుడు. ఈ పంగనామాలు కాదు నాయన. దీని గురించి చెప్పాలని చాలా మంది పొద్దుపోయింది. సింపుల్ వెళ్ళకొస్తాను. కస్తూరి తిలకం నాయన. కస్తూరి తిలకం. శిలకం కాదు దరిద్రుడా. మీ ఆవిడ రోజు పెట్టుకునే శిలకం కాదు. ఏ చిలకాలు నాకేం తెలుసు. తిలకము అయితే అబ్బాయి ఆయన చక్కగా మధ్యలో కూర్చొని ముసిముసి నవ్వులతో ఉంటే డిబేట్ వేసుకుంటారా? చెప్పరా? నవ్వు మన్మధుడా. వెంకటేశ్వర పాట. ఇది భక్తి పాట. వెంకటేశ్వర స్వామి మాలేసుకుంటాడు. ఆయన అడగరా దానికి తెలుసు. తెలుసా? మాల తీసినా చూపిస్తాడు. భక్తి పాట ఏందో. మీ ఆయన ఆయన అప్పుడు దాకా కుదురుగా కూర్చుంటాడు. ఈసారైనా సాంసుడు 12 సంవత్సరాలు ఇప్పుడు చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు కనపడ్డాడు. ఇది వయసు చేస్తుందని ఆపావా? ఈ లోపు మాలెత్తి నీ మొక్కు తిరిగి నా వయసు పెరిగింది. నా వయసు పెరిగింది. అప్పుడు ఇద్దరు సెట్ అవుతున్నా. అబ్బా సాంబశివుడికి ఎంతమంది పిల్లలు చెప్పినా భార్య ఆలోచన చెప్పారు. ఏదో ఒకట్లేరా ఒళ్ళంతా బూడిద పూసుకొని బూడిద కాదు నాయన. అది ఈ భూది రేఖలు ఆయన. రేఖలైతే నాకు ఎందుకు కానీ ఒళ్ళంతా బూడిద పూసుకొని చేతిలో చేతికర్ర పట్టుకొని గోళ్ళబడే కూర్చుంటాడు. చేతికర్ర కాదు నాయన, అది త్రిశూలం. త్రిశూలం నాకేం తెలుసు. త్రిశూలం కాదు త్రిశూలము. ఆయన చేతితో కర్ర పట్టుకొని అచ్చంగా గోళ్ళబడే కూర్చుంటాడు రేత్రి పూట. వాళ్ళమ్మటేనా?
మొన్న ఎక్కడో శ్మశానంలో కూర్చున్నాను. అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటే ఎక్కడ ఇల్లు తిరుగుతాడు కూర్చుంటాడు. రాత్రి బైబర్స్ ఉంటాను. ఎక్కడ నమ్మాలి నిన్ను? ఎక్కడే ఉందిరా ఆయనకి ఎక్కడ కాలు కుదిరితే అక్కడ కూర్చుంటాడు అనమాట. రాత్రి కాదండి, రాత్రి భీమవరం రోడ్డు అమ్మడు చెప్పాం కదా. ఈ రోడ్డు గుర్తు రోడ్డు చెప్పాడు. బస్సు కానీ ఏదో పోతా ఉండాలి మామిడి గుర్తు. ఆయనకి ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా ఆయన ఆపేవాడు లేదు. ఆయన ఎలాంటి తెలుసా? రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు పాడే పాడే యాడికి వెళ్తానా? ఇలా రారా, నేను చెప్తాను. అమ్మాయి మాదే వ్యాపారం తొమ్మిది వస్తాడు. నేనేం చెప్పాను? నీ అమ్మ కట్టు చల్లకుండా ఇంటికాడ మా ఆవిడ వాళ్ళు ఉసురు కొడుతుంది. ఎలా తగ్గిద్దిరా? పోగ్రా తెలిసి రోజు కొడుతున్నావురా. నా ఉసురు తగ్గిద్ది నీకో. నేను చెప్పు. 2 ఏళ్ళు ఇస్తా అని చెప్పి ఏంది వాసలు తెలియదా కొడతామంటారా? కరెక్ట్ చెప్పొద్దు ఆయన. సరే కానీ మీ ఆవిడ ఎలా తగ్గింది? మా ఆవిడ అంత సీక్రెట్ రా. సరే ఇదిగో ఇష్టడు పాడు పడినా ఈసారి అన్నా మా ఆవిడ అలాగే తినదు. కిటికీలు మూసేసి లోపల టీవీ పెట్టి బయట వాడు తినకుండా ఈ కాలు మీద ఈ కాలు దెబ్బ కొట్టి కడవ వచ్చేసింది. నువ్వు ఈ లోపు ఏం చేస్తారా? ఏం చేస్తా చెప్పుకోండి చిగ్గు చేసాడు చిగ్గు చేయడం అని చెప్పి ఏమంట బయటకు వచ్చావా చచ్చావంట. సచ్చావే ఇక అది వచ్చేది నేను కొట్టేది.